నమస్తే, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు మహా న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 12 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ. వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాం. బాక్సైట్ తవ్వకాలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులు, త్వరలో డిఎస్సి ప్రకటన, వరాలు కురిపించిన సీఎం కేసీఆర్. సీఎం చంద్రబాబు జోక్యంతో సద్దుమణిగిన డిఎడ్ వివాదం. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు రేపు రాసే అవకాశం. దక్షిణ కోస్తాకు మరోసారి వర్షం ముప్పు. ఈ నెల 27 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాన్ని అపురూప విజయంగా భావిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వరంగల్ ప్రజలు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో తీర్పు ఇచ్చామని, ఎవరికీ రాని మెజారిటీని ఇచ్చి తెరాస అభ్యర్థిని గెలిపించారని అన్నారు. వరంగల్ ఎన్నిక తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. రైతుల రుణమాఫీపై తాము చెప్పని విషయాన్ని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. పార్లమెంట్ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో వరంగల్ జిల్లా ప్రజలు చరిత్రలో కనీవిని ఎరగనటువంటి అపూర్వమైనటువంటి తీర్పు ఇచ్చారు. అన్ని పక్షాల డిపాజిట్లు పోగొట్టేసి గత చరిత్రలో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలలో ఎప్పుడు ఎవరికి రానటువంటి మెజార్టీని ఇచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన నేను 2 చేతులు జోడించి వరంగల్ జిల్లా ప్రజానీకానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత పెరిగినట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, నేను ముందు నుంచి కూడా శాసనసభలో కూడా చెప్పినాను, అసహన వైఖరి అనేది ఏదైతే ప్రదర్శిస్తూ ఉన్నారో అది మంచిది కాదు అని నేను చెప్పాను. ఒక అర్థం పర్థం లేకుండా టీఆర్ఎస్లో నామినేటెడ్ పోస్టులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. పటిష్ట రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దుతామన్నారు. అలాగే త్వరలో డిఎస్సి ప్రకటన వెలువరిస్తామని కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల్లో ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తవుతుందని, 2 రోజుల్లోగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే నెల 15 రోజులు, 2 నెలల్లో ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు డిఓపిటి సెక్రటరీ కూడా వచ్చినారు. కేంద్రం నుంచి ఆయన వచ్చినాడు కాబట్టి ఆయనతో చర్చలు ఉండే, అతనితో మాట్లాడి 30-35 డిపార్ట్మెంట్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. కమల్నాథన్ పని వ్యవహారం కూడా ఇంకొక వారం రోజుల్లో దాదాపు 95% ఉద్యోగుల విభజన పూర్తి కాబోతా ఉంది. అందులో చిన్న చిన్న సమస్యలు ఏమన్నా పరిష్కారం చేసుకుంటాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రాబోయే 2-2.5 నెలల్లో 100% రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నామని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులను తెలియజేస్తా ఉన్నాను. డిఎస్సి ప్రకటిస్తాం. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పట్ల విశ్వాసాన్ని చూపిన వరంగల్ ప్రజలకు ఆమె కవిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతుల కోసం ఇచ్చిన మాట వాస్తవమా కాదు? మీకేమి 340 రూపాయలు చెప్పండి. టీఆర్ఎస్పై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోలేకపోయామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇంకా 3 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ప్రజలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపారని అన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అధికార దుర్వినియోగాన్ని ఎన్నడూ చూడలేదన్న ఎర్రబెల్లి, అధికారులు, పోలీసులు, మహిళా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరిని టీఆర్ఎస్ ప్రలోభ పెట్టిందని ఆరోపించారు. టీడీపీ, బీజేపీ ముందుగా అభ్యర్థిని ప్రకటించి ఉంటే మరిన్ని ఓట్లు వచ్చి ఉండేవని అన్నారు ఎర్రబెల్లి. రైతుల ఆత్మహత్యలు కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ,
ఎస్సీ ఎస్టీల భూములు కానీ, నిరుద్యోగ యువకులకు అసంతృప్తి కానీ, ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో ఉన్నారు. కానీ అధికారం ఇంకా 3 సంవత్సరాల పైన ఉంటారు కాబట్టి మళ్ళా వాళ్ళకే ఓటేశారు. అంటే వేరే వాళ్ళకి ఓటేసినా ఇప్పుడు అధికారంకి వచ్చేది లేదు. టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి సమస్యలని. పోరాటాల గడ్డ వరంగల్లో ఓటరు చైతన్యం ఎక్కువ. ప్రజల్లో ఉన్న వాళ్లకే పట్టం కడతారు అక్కడి ఓటర్లు. గడిచిన 33 ఏళ్లలో ఏ ఎన్నికలొచ్చినా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కొద్ది తేడాతో గట్టెక్కిన వాళ్లు కొందరైతే భారీ మెజారిటీతో రికార్డు బద్దలు కొట్టిన వాళ్లు మరికొందరు. వరంగల్ లోక్సభ బరిలో విజేతల వివరాలు ఓసారి చూద్దాం. వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 2 ఉప ఎన్నికలున్నాయి. 1952 నుంచి 2015 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా 9 సార్లు, టీడీపీ 5 సార్లు, టీఆర్ఎస్ 2 సార్లు గెలుపొందాయి. పీడీఎఫ్ ఒకసారి, టీపీఎస్ ఒకసారి విజయం సాధించాయి. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,574 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ సిరిసిల్ల రాజయ్య 1,24,661 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు 4,386 ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచారు. 2004లో టీఆర్ఎస్ తరపున ధరావత్ రవీంద్రనాయక్ 19,262 ఓట్ల మెజారిటీతో విన్నయ్యారు. 1999లో టీడీపీ క్యాండిడేట్ బి వెంకటేశ్వర్లు 13,336 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1998లో టీడీపీ తరపున అజ్మీరా చందులాల్ 24,801 ఓట్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా ప్రజాదరణకు దూరం అవడానికి వీలుగా ఆ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంగ్ రోప్ ఇస్తున్నట్టు కనబడుతోంది. బీజేపీపై ఆంధ్ర ప్రాంతంలో రోజురోజుకి పెరుగుతున్న జనాగ్రహం ఎంత దూరం వెళుతుందో వేచి చూస్తే గానీ తెలియదు. తన మిత్రపక్షంగా ఆంధ్రప్రదేశ్లో అడుగులకు మడుగులెత్తుతున్న తెలుగుదేశంను ఇబ్బందుల్లోకి నెట్టడానికి భారతీయ జనతా పార్టీ చేయగలిగిందంతా చేస్తున్నదనే భావం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్యమైన సంయమనాన్ని పాటిస్తున్నారు. బీజేపీని కాని, కేంద్ర ప్రభుత్వాన్ని కాని ఆయన పల్లెత్తు మాటనడం లేదు. తన పార్టీ నేతలను సైతం అననివ్వడం లేదు. కాని జనంలో మాత్రం రోజురోజుకి బీజేపీ పట్ల అసహనం పెరిగిపోతున్న సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ నేతల్లో గాని, రాష్ట్రంలోని బీజేపీ ఆసాముల్లో గాని చలనం కనిపించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుల పంపకాలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. జనాభా నిష్పత్తి దామాషాలో అప్పులను పంపిణీ చేసుకోవాలని సూచించింది. కేంద్రం సూచన ప్రకారం ఏపీకి 58.38%, తెలంగాణకు 41.68% అప్పులు పంపిణీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పులపై జూలైలో ఏపీ ఆర్థిక శాఖ రాసిన లేఖకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. బాక్సైట్ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నట్టు ఏపీ సీఎం చెప్పారు. ఒడిశా తర్వాత ఏపీలో అపారమైన బాక్సైట్ నిక్షేపాలున్నాయన్నారు. బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. అప్పటి సీఎస్ను కాదని బాక్సైట్ తవ్వకాలకు వైఎస్ ఆదేశాలిచ్చారన్నారు. వైఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా రస్ ఆల్ ఖైమాతో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనింగ్ నిర్వహించాలని 1975లోనే జీవో తెచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ నిర్వహించుకోవచ్చని 1997లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఇటీవల నేను చెప్పినట్లు బాక్సైట్ మైనింగ్, జెరెల్లా డిపాజిట్స్,
చింతపల్లి విశాఖపట్నం. దీనిపైన ఒక వాస్తవ పరిస్థితులందరినీ అన్నిటి కూడా ప్రజలకు తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందర పెడతానని చెప్పాను. బాక్సైట్ అనేది అల్యూమినియం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదే మరిగా రిఫ్రాక్టరీ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ వాడతారు. ఇండియాలో 2012-13లో 15,15.36 మిలియన్ టన్స్ ని ప్రొడక్షన్ లో ఉపయోగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేలా పార్లమెంట్లో పోరాడతామన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. నీతి ఆయోగ్ నివేదిక ఈ నెల 15కే రావాల్సి ఉన్న అనుకోని కారణాలతో ఆలస్యమైందన్నారు. డిసెంబర్ 15లోగా నివేదిక వచ్చేలా కృషి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబుతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశ వివరాలను సుజనా చౌదరి తెలియజేశారు. ఈ సైక్లోన్ మూలంగా రిపోర్ట్ ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయల రిక్వైర్మెంట్ ఉందని చెప్పి పంపించడం జరిగింది. దాని నుంచి అర్జెంటుగా 1,000 crores ఇమ్మనమని. ఫైనల్ రిపోర్ట్ ఇంకా రేపు ఎల్లుండి కూడా మళ్ళీ వర్షాలు వస్తాయని చెప్తున్నారు కదా, దాన్ని బట్టి ఫైనల్ రిపోర్టు స్టడీ చేసి పంపిస్తామని అదొక డిస్కషన్ చేసాం. ఇది కాకుండా రైతులకు ముఖ్యంగా ఈ కళాశాల యాజమాన్యాల ధనదాహానికి బయలైన డిఎడ్ విద్యార్థులను ఆదుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు దూరమైన వారందరికీ తిరిగి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన డిఎడ్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్న గంటా ఇప్పటికే జరిగిపోయిన పరీక్షల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. డిఎడ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే ఎన్సిటిఈ అనుమతులు లేని కాలేజీలు ఉన్నాయో మొత్తం 19 కాలేజీలు, ఆ కాలేజీలో దాదాపు 2,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ కాలేకపోయారు. అయితే ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసి సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ కోసం ఎంతో యాంగ్జైటీగా ఎదురు చూస్తుంటే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏదైతే ఎన్సిటి అనుమతులు లేవో ఆ కాలేజీలకి అనుమతులు ఇవ్వద్దు ఎగ్జామినేషన్ అని చెప్పిన నేపథ్యంలో ఆ పిల్లలకి ఎగ్జామినేషన్స్కి అనుమతి ఇవ్వలేదు. నిన్నటి జరుగుతున్న ఎగ్జామినేషన్స్లో వాళ్ళు పాల్గొనకపోవడం వల్ల వాళ్ళు ఎంతో ఆందోళనతోటి మొత్తం ఎక్కడ పెట్టినా గొడవలు చేస్తూ ఉన్నారు. ఏ అయితే ఎన్సిటి అనుమతులు లేకుండా పిల్లల్ని అడ్మిట్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్ రాయకుండా ఈరోజు ఇబ్బంది కారణం. తమిళనాడు రాష్ట్రానికి మరోసారి వర్షం ముప్పు పొంచి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ రాష్ట్రాన్ని మళ్లీ వర్షాలు ముప్పేట దాడి చేసేలా ఉన్నాయి. ఈ నెల 27, 28వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో ఈ నెల 28 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.